పేదరికం, అశాంతి, అలజడి లేని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మనసా వాచా కర్మణ పునరంకితమవుతుందని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. పెరుగుతున్న ఆదాయాన్ని పేదలు, రైతుల అభ్యున్నతికి వినియోగిస్తూ సఫల రాష్ట్రంగా జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తోందని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వీరుల సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కవాతు మైదానంలో జరిగిన వేడుకలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ మహనీయులు, త్యాగమూర్తులను స్మరించుకున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ఉజ్వలంగా చేపట్టిందని వివరించారు. సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తోందన్న గవర్నర్ మిషన్ భగీరథ ద్వారా మార్చి నెలాఖరుకు ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే సంకల్పంతో ప్రతిఘాతక శక్తుల అవరోధాలను ఉక్కు సంకల్పంతో సర్కార్ అధిగమించిందని గుర్తు చేశారు. రైతు బంధు పథకం జాతీయ అజెండాలో భాగం కావడం, అంతర్జాతీయ గుర్తింపు పొందడం గర్వకారణమని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి వెబ్సైట్ త్వరలో ప్రారంభం అవుతుందన్న గవర్నర్ వ్యవసాయ అనుబంధ వృత్తులను నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని వివరించారు. The government is making all efforts to get the fruits of the pride of Telangana, Kaleshwaram project from this monsoon season itself. The government is bent upon completing the Palamur Rangareddy, Sitarama Dindi and other projects on time. The government is moving forward towards making Telangana a bowl of agriculture produce in the next 5 years. The state government has taken steps to clean the polluted Musi River and to rejuvenate it. It has decided to interlink Musi River course with Kaleshwaram. Usman Sagar and Himayat Sagar reservoirs will also be interlinked with Kaleshwaram. ఈ ఏడాది నుంచే నియోజకవర్గానికి 1 చొప్పున 119 బీసీ గురుకులాలను ప్రారంభిస్తామని గవర్నర్ వెల్లడించారు. సొంత స్థలంలో 2 పడక గదుల ఇల్లు నిర్మించుకునే వారికి 5 నుంచి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కంటి వెలుగు తరహాలో త్వరలో చెవి, ముక్కు, గొంతు, దంత వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. టీఎస్ ఐపాస్ విజయవంతమై పారిశ్రామిక ఉత్పత్తి పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగినట్లు వివరించారు. స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటుతో రాష్ట్రం ముందుకెళ్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్కు 29.93% వృద్ధి రేటుతో దేశంలోనే ప్రథమంగా నిలిచిందని గవర్నర్ వెల్లడించారు. Formation of the Telangana state in the first 4 years, it maintained an average growth rate of 17.17% per year. In this financial year, till November, it has registered a growth rate of 29.93 and stood first in the country. This growth rate was possible due to stringent fiscal measures of the government and measures initiated to eradicate corruption. The state government, which practiced the policy of increasing the income and sharing it among the people, is using the revenues in revenue returns for the welfare and development of the farmers, poor and other needy communities. While continuing the welfare and development schemes and programs, the government is planning to introduce more programs than those promised during the elections. కవాతులో వివిధ ప్రదర్శనలకు సంబంధించి సీనియర్, జూనియర్ విభాగాల్లో బహుమతులు అందజేశారు.